హాయ్ గైస్ ఎలా ఉన్నారు? సో, ఇప్పుడైతే మనం మీరు రికార్డింగ్ చేసుకున్న వాయిస్‌ని వాయిస్ ఐసోలేషన్ యూజ్ చేసి మంచి క్వాలిటీ ఆడియోలాగా ఎలా కన్వర్ట్ చేసుకోవాలో చెప్తా ఇప్పుడు. సో, మీ వాయిస్‌లో మీరు మొబైల్‌లో రికార్డ్ చేసుకున్నప్పుడు మీకు వాయిస్ వస్తుంది. విండో సౌండ్స్ వస్తుంటాయి. ఫ్యాన్ సౌండ్స్ ఇవన్నీ ఎలా రిమూవ్ చేసుకోవాలో చూద్దాం. అలాగే మీరు ఒక ల్యాప్‌టాప్‌లో చేసుకుంటే మీకు ల్యాప్‌టాప్ ఫ్యాన్ సౌండ్ వస్తుంది గదా! అవి గూడా రిమూవ్ చేసుకోవచ్చనమాట వాయిస్ ఐసోలేషన్ యూజ్ చేసి. మీకు 2 వేస్ చెప్తాను. ఈ 2 వేస్‌లో ఫ్రీగా చేసుకోవచ్చు. బెటర్ క్వాలిటీగా తెచ్చుకోవచ్చనమాట మీ వాయిస్‌ని. సో, వీడియోలోకైతే ఎళ్ళిపోదాం. సో, గైస్ ఫస్ట్ నేను క్యాప్‌కట్‌లోకెళ్ళి నా దగ్గర ఒక రికార్డింగ్ ఉంది. మీకు ప్లే చేసి చూపిస్తాను ఒకసారి. కొంచెం మధ్యలో నాయిసెస్ ఉన్నాయన్నమాట. నాయిసెస్ నేను యాడ్ చేశాను. హాయ్ గైస్ నేను ఈ వాయిస్ ఐసోలేటర్ చెక్ చేయడానికి రికార్డ్ చేయబడుతుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో, ఇది హాయ్ మన గైస్ ఆడియో నేను అనమాట. సో, ఒకసారి నేను ఎక్కువ లౌడ్ పెడతాను సౌండ్ చూడండి మీకు. స్టార్టింగ్‌లో నాయిస్ ఉంది. మిడిల్‌లో ఉంది. లాస్ట్‌లో నాయిస్ కనిపిస్తుంది చూసారా? ఇది ఆల్మోస్ట్ ఫుల్ సౌండ్ పెడితే మనకు అలా కనిపిస్తుంది. సో, ఒకసారి మనం 2 వేస్ చెప్పా కదా! ఇప్పుడు వన్ బై వన్ ఎళ్లి చూద్దాం. ఫస్ట్ ఎక్స్‌పోర్ట్ చేసుకొని ఇదే ఆడియోని మనం ఇప్పుడు 2 వెబ్‌సైట్స్ చెప్పా గదా! సో, ఒక్కొక్క వెబ్‌సైట్‌కెళ్ళి మనం వాయిస్ ఐసోలేషన్ చేసి అవుట్‌పుట్ చూద్దాం కంపేర్ చేసి. సో, ఫస్ట్‌ది మనం మినిమాక్స్ అనమాట. మినిమాక్స్ కొట్టగానే మీకు స్టార్టింగ్‌లో ఉంటుంది. సో, మీకు స్క్రోల్ చేయగానే మినిమాక్స్ ఆడియో అని వస్తుందనమాట ఈ పేజ్‌లో. సో, ప్రీవియస్‌గా మనం మినిమాక్స్‌లో క్లోనింగ్ ఎలా చేసుకోవాలో చెప్పాను గదా! సో, హిందీకి, తమిళ్ లాంగ్వేజెస్‌కి ఫ్రీగా చేసుకోవచ్చనమాట. ఆ వీడియో కూడా రెఫర్ చేయండి. కార్డ్స్‌లో యాడ్ చేశాను. మినిమాక్స్ ఆడియో కొడితే మీకు లెఫ్ట్ సైడ్‌లో వాయిస్ ఐసోలేటర్ ఉంది చూసారా? సో, వాయిస్ ఐసోలేటర్‌కెళ్ళి మనం ఇంతకుముందు ఎక్స్‌పోర్ట్ చేసుకున్నాం గదా! ఆడియో. అది ఇక్కడ మనం అప్‌లోడ్ చేద్దాం. సో, అప్‌లోడ్ చేస్తే కొంచెం టైం తీసుకుంటుంది అప్‌లోడ్ అవ్వడానికి. మీకు ఐసోలేట్ వాయిస్ అనే ఆప్షన్ వచ్చింది కదా! హాయ్ గైస్ నేను ఈ వాయిస్ ఐసోలేటర్ చెక్ చేయడానికి రికార్డ్ చేయబడుతుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వన్స్ మీరు మీ ఆడియోని వెరిఫై చేసుకుంటే మీకు ఐసోలేట్ వాయిస్ ఉంది గదా! ఆప్షన్‌కెళ్ళి కొట్టండి. సో, జస్ట్ మనకు ఒక 5-10 సెకండ్స్‌లో అయితే రెడీ అయిపోద్ది ఆడియో మనకు. సో, ఐసోలేషన్‌ది. మినిమాక్స్ ఫ్రీ అనమాట మనకు. 1000 క్రెడిట్స్ ఇస్తారు. హాయ్ గైస్ నేను ఈ వాయిస్ ఐసోలేటర్ చెక్ చేయడానికి రికార్డ్ చేయబడుతుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో, ఇలా అవుట్‌పుట్ వచ్చింది డౌన్‌లోడ్ చేసుకుందాం. చెప్పా కదా! 1000 క్రెడిట్స్ ఇస్తారిక్కడ. ఆ క్రెడిట్స్‌కి మనకు ఐసోలేషన్‌కి సంబంధం లేదు. ఇక్కడ ఫ్రీగా చేసుకోవచ్చు మీరు అన్‌లిమిటెడ్‌గా. సో, మనం ఇంత మినిమాక్స్‌లో చేసుకుంది ఇక్కడ ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకొని ఒకసారి చూపిస్తాను. దానికి దీనికి కంపారిజన్ చేద్దాము. సో, చూసారంటే మనకు ఆల్‌మోస్ట్ 80-90% అయితే మనకు రెడ్యూస్ అయింది. ఇది ఫుల్ వాల్యూమ్ పెట్టడం వల్లే ఇంకా అలా కనిపిస్తుంది మీకు ఎగ్జాక్ట్‌గా. సో, మీరు నార్మల్ 100% వాల్యూ ఒక పెట్టుకున్నారనుకోండి. సో, మనకంత చేంజెస్ బాగా కనిపిస్తాయన్నమాట. వాయిస్ అన్ని రెడ్యూస్ అయినవి. ఇంకా మనకు బెటర్ అవుట్‌పుట్ రావాలంటే మీరు ఇంకా ఫ్రీ టూల్ ఉందన్నమాట. వాయిస్ ఐసోలేషన్ డాట్ ఏఐ అని ఉంటుంది. డాట్ ఐఓ సారీ. ఇక్కడికెళ్లారంటే మీరు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. డైరెక్ట్‌గా ఎళ్ళండి. స్క్రోల్ చేశారంటే మీకిక్కడ అప్‌లోడ్ చేయమని వస్తుంది వాయిస్. సో, మీరు చూసారంటే డైలీ నేను పెట్టే ఆడియో ఉంటుంది గదా! మధ్యలో నాయిస్ కానీ కట్ చేయడానికి నేను ఇదే వాడతా అనమాట. ఇంతకుముందు నాకు కట్ చేయడానికి చాలా అంటే చాలా టైం తీసుకునేది. సో, అయిపోయింది అవుట్‌పుట్. చాలా త్వరగా అయిపోద్ది ఇక్కడ అవుట్‌పుట్. హాయ్ గైస్ నేను ఈ వాయిస్ ఐసోలేటర్ చెక్ చేయడానికి రికార్డ్ చేయబడుతుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో, అవుట్‌పుట్ వచ్చాక మీరు డౌన్‌లోడ్ చేసుకుని పక్కన ఆప్షన్ ఉంది కదా! దీనివల్ల ఆల్‌మోస్ట్ మనకు నాకొక 15-20 మినిట్స్ అయితే డైలీ సేవ్ అయితుంది ఈ వాయిస్ ఐసోలేషన్ వల్ల. సో, ఆల్‌మోస్ట్ నాయిస్ కానీ, మొత్తం బ్యాక్‌గ్రౌండ్ గానీ మొత్తం రిమూవ్ అయిపోతుంది. క్యాప్‌కట్‌లోకి తీసుకొని 3 కంపేర్ చేద్దాం ఇప్పుడు. సో, మనకి 80-90% మినిమాక్స్ వచ్చేసింది కదా! ఇదే వాయిస్ ఐసోలేషన్ చూద్దాం. చూసారా ఇది ఆల్‌మోస్ట్ మనకు క్లియర్ అయిపోయింది. సో, స్టార్టింగ్‌లో కొంచెం ఉంది. అది మనం నార్మల్ వాయిస్ పెట్టుకొని జనరేట్ ఎక్స్‌పోర్ట్ చేస్తున్నామనుకోండి, పెద్ద డిఫరెన్స్ కనిపియదు. ఫుల్ వాయిస్ పెట్టడం వల్ల మీకు అలా కనిపిస్తుందనమాట. సో, మనం నార్మల్ 100లో మెయింటైన్ చేస్తాం. ఇప్పుడు నేను పెట్టింది 300 అనమాట. సో, మీరు 100లో పెట్టుకొని చూసారంటే మీకు అసలు వాయిస్ అనేది ఉండదు బ్యాక్‌గ్రౌండ్. జస్ట్ మీ వాయిస్ వోకల్స్ ఒకటే వస్తాయన్నమాట. సో, నా ప్రిఫరెన్స్ ఏమంటే మీరు వాయిస్ ఐసోలేషన్ డాట్ ఐఓ చేసుకోండి. ఫ్రీగానే చేసుకోవచ్చనమాట. మినిమాక్స్‌లో ఫ్యూచర్‌లో మనీ పెట్టొచ్చు. బట్ వాయిస్ ఐసోలేషన్ ప్రెజెంట్ ఫ్రీ ఉంది కాబట్టి అది వాడుకోండి. త్వరగా అవుట్‌పుట్ కూడా జనరేట్ అవుతుందనమాట. ఇలా అయితే మీరు చేసుకోవచ్చనమాట చాలా సింపుల్‌గా. అయిపోయాక మీరు ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. నేను డైలీ అయితే ఇదే వాడతాను. సో, ఇదే రిఫర్ చేస్తున్నా మీకు వాయిస్ ఐసోలేషన్ డాట్ ఐఓ. సో, ఇలా అయితే మీరు చేసుకోవచ్చనమాట ఫ్రీగా వాయిస్ ఐసోలేషన్ ఈ 2 వేస్ యూజ్ చేసి. వీడియో కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.